సురేష్, మనం చేస్తున్న ఈ షార్ట్ వీడియోస్ చాలా మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి కాబట్టి మనం ప్రాణం పెట్టి చేయాలి. ఇది దేవుని పరిచర్య. అరుణన్న, ఏందన్నా ఇది? మీరేదో దేవుడి సన్నిధిలో ప్రార్థనలు చేస్తున్నారంటే మా తమ్ముని ఊరంతా తిప్పుతున్నారు. ఏం చేస్తున్నారన్నా ఇక్కడ? ఏంది అసలు ఇదంతా? ఏంటి డేవిడ్, దేవుడి సన్నిధి అంటే కట్టబడిన 4 మట్టి గోడలతో ప్రత్యేకించబడిన స్థలం మాత్రమే అనుకుంటున్నారా? మరేంటన్నా? మీకు అర్థమయ్యేలాగా చెప్తాను, కాస్త జాగ్రత్తగా వినండి. యోనాని దేవుడు నినేవేకి వెళ్ళమని ఆజ్ఞాపిస్తే యోనా తర్షీషుకు ప్రయాణమయ్యాడు. తాను ప్రయాణిస్తున్నటువంటి ఓడ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ ఓడలోని ప్రయాణికులు చీట్లు వేయగా ఆ చీటు యోనా మీదకి వచ్చింది. నువ్వెవరివి, ఎక్కడి నుంచి వస్తున్నావు, అసలు ఏంటి సంగతిని వాళ్ళు నిలదీస్తే యోనా చెప్తున్నటువంటి మాట, నేను ఆకాశానికి సముద్రమునకు దేవుడైన యెహోవాను సేవిస్తాను, నేను దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాను అని చెప్పేసి నన్ను అన్నాడు. యోనా పారిపోతుంది దేవుడి సన్నిధి నుంచా, దేవుని ఆజ్ఞ నుంచా అంటే నినేవేకి పొమ్మన్న దేవుని ఆజ్ఞ నుంచి పారిపోయి తర్షీషుకు ప్రయాణం అయిపోయాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుని ఆజ్ఞ ఎక్కడ ఉంటుందో దేవుడి సన్నిధి అక్కడ ఉంటుంది. దేవుడి ఆజ్ఞ నెరవేర్పులో ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. కట్టబడిన 4 మట్టి గోడల మధ్యలో కూర్చొని దివారాత్రాలు నేను ప్రార్థన చేస్తాను, ఇదే నా భక్తి జీవితం అంటే అది మూర్ఖత్వం. ప్రార్థనకు సమయం ఉండాలి, పని చేయటానికి సమయం ఇవ్వాలి. కేవలం నోటి మాటల ద్వారా, పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా ప్రభువుని మహింపరుస్తాను అంటే కాదు. అంతకు మించి బాధ్యతాయుతంగా మనం పని చేయాలి. నేను తమ్ముడు చేస్తున్నటువంటి షార్ట్ వీడియోస్ ద్వారా చాలామందికి సువార్త అందుతుంది. వీధి వీధి తిరిగి కరపత్రాలు పంచలేని చోట కూడా వారి జేబుల్లో ఉన్నటువంటి మొబైల్లోనికి దేవుని వాక్యం తీసుకెళ్లే పని చేస్తున్నాం. సో కాబట్టి 4 గోడల మధ్యలో మోకరించి ప్రార్థన చేయటం ఇదే దేవుని పరిచర్య అనేటువంటి స్థితిలో నుంచి ఆ గడప దాటి సమాజంలోనికి వచ్చి ఆయన కోసం రక్తం చిందించేంత ప్రయాస పడకపోయినా అట్లీస్ట్ చెమట చిందించేంతలాగా దేవుని క్రియాశీలంగా ప్రకటించే ప్రయత్నం చేయాలి. ఇది నిజంగా దేవుని మహిమపరచడం అవుతుంది. నిజమే అన్న, నేను ఇది అర్థం చేసుకోలేకపోయాను. కేవలం స్తుతి అంటే దేవుడు మహిమనందాడు. ఏ స్థితిలో అయినా ఆయన పనిని జరిగించినప్పుడు ఆయన మహిమనందుతాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న.